అందరికీ నమస్కారం. చిద్గురు గీత అందిస్తున్నటువంటి క్రియాయోగ శిక్షణలో పాల్గొన్న సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ శిక్షణను పొంది లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ద్వారా అపూర్వమైనటువంటి ఆకర్షణ పొందుతున్నటువంటి సాధక మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక అంశం మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నంతో ఈ వీడియో చేస్తాం. ఈ అంశం ఎందుకు? నేరుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించే మీకు కొన్ని అంశాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అవసరం లేదులే అనుకునే వ్యక్తులు, లా ఆఫ్ అట్రాక్షన్ అవసరం అనుకునే వ్యక్తులు. లా ఆఫ్ అట్రాక్షన్ అవసరం లేదులే అనుకునేటటువంటి వ్యక్తుల పర్స్పెక్టివ్ ని మనం ఒక్కసారి ఆలోచించాలి. వీరి యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే, కొత్త విషయాలు మనం ఎందుకు నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? లేస్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, నిద్రపోతున్నాం, జాబ్ చేసుకుంటున్నాం, నెలకు ఎంతో కొంత శాలరీ వస్తుంది, లేదా బిజినెస్ చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇది చాలు కదా అనేటటువంటి నేచర్ ఒకటి. రెండవది, లా ఆఫ్ అట్రాక్షన్ ని పూర్తి స్థాయిలో ఈరోజు సమాజంలో లా ఆఫ్ అట్రాక్షన్ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం. ఎందుకంటున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మీద అభిమానం ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అనేటటువంటి ఆశ ఒకవైపు ప్రజల్లో ఉన్నప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఏది పడితే అది చెప్పడం కారణంగా లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఆశ చాలా మందికి చచ్చిపోతుంది. ఒకడు వస్తాడు, ఊగిపోతూ మాట్లాడతాడు, ఆవేశపడుతూ మాట్లాడతాడు, ఈ బిర్యానీ ఆకు పెట్టుకోండి, రేపట్లోపు మీరు లక్షల్లో సంపాదిస్తారంటాడు. లేదంటే ఎల్లో పేపర్ మీద రెడ్ లెటర్స్ తో రాయండి, లేదా రెడ్ పేపర్ మీద ఎల్లో లెటర్స్ తో రాయండి అని చౌకబారు టెక్నిక్స్ ని యూట్యూబ్ లో ప్రచారం చేస్తుండడం కారణంగా అవి చూస్తున్నప్పుడు మామూలు వ్యక్తులకి ఏంటి, మాలాంటి వాళ్ళకే చిరాకు వస్తుంది. దెర్ ఈజ్ నో లాజిక్, దెర్ ఈజ్ నో మ్యాజిక్ అంటారు. లాజిక్ లేనిదే మ్యాజిక్ పుట్టదు. అర్థమవుతుందండి? లాజిక్ ఉంది, ఏది చేసినా సరే అక్కడ లాజిక్ తెలుసుకుంటే తప్ప మనం మ్యాజిక్ చేయలేం. సో యూట్యూబ్లో ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగడానికి వాక్ స్వాతంత్రం ఈరోజు ఉంది కాబట్టి వాగుతుంటారు. సో వాళ్ళ మాటలు మనం పక్కన పెడదాం. ప్రపంచవ్యాప్తంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీద అనేక రకాల మెథడ్స్ ఉన్నాయి. దగ్గరగా ఒక 30 అబోవ్ మెథడ్స్, ప్రాచుర్యం కలిగినటువంటి మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో నేను అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నాం. అందులో అత్యంత 3 కేటగిరీస్ చేసుకున్నాం. మొట్టమొదటిది అత్యంత ప్రభావాత్మకమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్. ఒకటి మధ్యస్థ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్. మూడవది ప్రాథమిక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కింద 3 విభాగాలు చేసుకున్నట్లయితే అత్యుత్తమ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ గా 369 అనేటటువంటి మెథడ్ ఉంది. ఇలా అన్ని రకాల మెథడ్స్ ని మేము పరిగణలోకి తీసుకొని అన్ని రకాల మెథడ్స్ పైన పరిశోధన చేయడం జరిగింది. ఏ లాజిక్ లేకుండా ఏ మెథడ్ చెప్పరు కదా, అసలు ఎందుకు చెప్పారు, దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి, మనిషి మేధస్సుకు కలిగేటటువంటి లాభాలు ఏంటి, మానసికంగా ఈ మానవుడు ఏ విధంగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ని కనుక మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశం ఉంది, ఇట్లాంటి అంశాలని తీసుకొని మేము పరిశోధన చేయడం జరిగింది. సో ఈ పరిశోధనలో నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, ప్రతి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కి ఏదో ప్రయోజనం ఉంది.
ప్రయోజనం లేకుండా లేదు. విశేషం ఏంటంటే ప్రయోజనం లేని పనికి మాలిన లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఏంటంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మనీ బ్రహ్మ అంటాడు ఒకడు, ఇక నేనే పితామహ అంటాడు ఒకడు, విశ్వ గురు అంటాడు ఒకడు. ఈ పేర్లు ఏంటంటే హాస్యంగా ఉన్నప్పటికీ ఒక కామెడీ కోసం లేదా కాసేపు మంచిగా సంతృప్తిగా నవ్వుకోవడం కోసం వాళ్ళ వీడియోస్ చూడొచ్చు తప్ప ఏవి కూడా అవి లా ఆఫ్ అట్రాక్షన్ ని అందించజాలవు. ఎందుకంటే దెర్ ఈజ్ నో లాజిక్. లాజిక్ ఉంటే కదా మ్యాజిక్ జరిగేది. ఇది కామన్ సెన్స్ అనమాట. బిర్యానీ పర్సులో పెట్టుకుంటే ఏమొస్తుంది? కంపు వస్తుంది. సో మనం ఇలాంటి అంశాలని చూసి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వద్దులే ఇక ఉందాంలే అనుకునేటటువంటి వ్యక్తుల కోసం నేను ఈ వీడియో చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉన్నది ఎందుకు అంటే లా ఆఫ్ డిస్ట్రాక్షన్ ఉంది కదా, మనం వికర్షణ పొందుతున్నాం కదా సృష్టిలో. అక్కడే మీరు ఆలోచించాలి. వికర్షణ ఉన్నది అంటే ఆకర్షణ ఉంటుంది, విషం ఉన్నది అంటే అమృతం ఉంటుంది, కష్టం ఉన్నది అంటే సుఖం ఉంటుంది, కష్టం వెంటనే సుఖం ఉంటుంది. ఇది లాజిక్ అన్నమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% ఉంది. ఎందుకు అంటే నువ్వు వికర్షణ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా. కొన్ని పనులు చేసినప్పుడు లాభాలు వస్తాయి అనుకుని నష్టాలను బారిన పడుతున్నావు కదా. నష్టాలను బారిన పడుతున్నావు అంటే దెర్ ఇస్ ఎ మెకానిజం. అలాగే లాభాలను బారిన పట్టడానికి కూడా మెకానిజం ఉంది. ఆ మెకానిజాన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో మనకి ఏ కార్యక్రమం అయినా సరే, ఏ సంకల్పాన్ని అయినా సరే, ఏ లక్ష్యాన్ని అయినా సరే సాధించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం అనేది మనకి తప్పనిసరి అంశం. సో మనకెందుకులే అనుకునే వాళ్ళు కంపల్సరీ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకో. సరేనండి, మేము ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేస్తాం? లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం ఎలా ఉంటుంది? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్? ఎలా చేస్తాం? ఎలా అర్థం చేసుకుంటాం? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మనకు కలుగుతాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం చెప్తూ, చక్కగా మనకు ఆ మెకానిజాన్ని పరిచయం చేసి, మన చేత మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ చేయించేటటువంటి వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయా అంటే ఐఎమ్ హియర్ ఫర్ దట్. లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయడం జరిగింది. అనేక మెథడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఆ మెథడ్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కేవలం నా సిద్ధాంతమే నిజం, అన్య సిద్ధాంతాలన్నీ అబద్ధం అనేటటువంటి ధోరణిలో కాకుండా ఒక స్థాయికి వచ్చాక, గతంలో నా దృక్పథం అలానే ఉండేది. నేను నమ్మిన సిద్ధాంతం నిజం, అన్యమైన సిద్ధాంతాలన్నీ అబద్ధం లాగానే వాదించేవాడు. అక్కడ నేను నమ్మిన సిద్ధాంతం మీద నిలబడడం అనేటటువంటి ప్రయత్నం ఉండేది. ఒక సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో నువ్వు అవగాహన చేసుకున్నాక ప్రతి దాంట్లోనూ సత్యాన్ని చూడగలుగుతావు. ప్రతి అంశంలోనూ నిజం ఉంది, ప్రతి దాంట్లోనూ సత్యం ఉంది అనేది చూడగలుగుతావు. అలాగని చెప్పి అన్నిట్లోనూ సత్యం ఉంది అనుకుని అన్నిటి వైపు పరిగెత్తే ప్రయత్నం చేయకూడదు సుమా. మా సీనియర్ సాధకులు వెంటనే దీన్ని నోట్ చేసుకుంటారు. అన్నిట్లోనూ సత్యం ఉంది అన్నారు కదా అని చెప్పేసి ఇక వాదనకి దిగుతారు. అన్నిట్లోనూ సత్యం ఉంది, అంతా సత్యమే, కానీ నీకంటూ ఒక మార్గం ఉంది కదా, ఆ మార్గాన్ని వదిలిపెట్టదు. అన్ని సత్యమే, యాక్సెప్ట్ చేయి, కానీ నీ మార్గం ఏదైతే ఉందో అది నిన్ను గమ్యానికి చేర్చేది. నువ్వు నమ్ముకున్న మార్గం, నీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నిన్ను గమ్యానికి చేర్చేది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎన్నో అంశాలు, ఎన్నో మెథడ్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఏం చేసామంటే మిక్సీలో వేసేసి ఫుల్ గా గ్రైండ్ చేసేసి చక్కగా ఒక జ్యూస్ తెచ్చాం. ఆ జ్యూస్ నే ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అంటాం. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ లో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోనే, ప్రభావంతోనే మనం ఈ మెథడ్ ని డెవలప్ చేసాం. అంతేకాదు ఇంక్లూడింగ్ మన భారతీయ సనాతన ధర్మ ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ పై ఏ అంశాలు మన ఋషులు డెవలప్ చేశారు, వాటిని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని మనం నేర్చుకునేటప్పుడు
ఎన్నో అంశాలని తెలుసుకోగలుగుతాం. లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం ఎలా జరుగుతుంది, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ ఏంటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది, లా అంటే ఏంటి, లా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కి ఆకర్షణకు నియమాలు అని అర్థం. అంటే మనం అట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం కొన్ని నియమాలని 100% ఒబే అవ్వాలి. కంపల్సరీ ఆ నియమాలని నువ్వు నీ అట్రాక్షన్ కి వాటిని కంపల్సరీ పెట్టుకొని నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. ఆ నియమాలంటే ఏంటి? రోడ్డుకి ఎడమవైపు నడవడం, రోజు ఉదయాన్నే 2 పూట్లే తినాలి, రోజుకి 2, ఇట్లాంటి నియమాలు కావు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనం ఏ విధమైనటువంటి అంశంతో ముడిపడి ఉంటాయి అంటే యూనివర్స్ తో ముడిపడి ఉంటాయి. మనకు యూనివర్స్ కి మధ్యలో జరిగేదే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రక్రియ. కాబట్టి నాకు కావాల్సిన సంకల్పం ఎవరిస్తారు? యూనివర్స్ ఇస్తారు. యూనివర్స్ ఇస్తున్నప్పుడు యూనివర్స్ కి అనుకూలంగా ఉన్నప్పుడు మన సంకల్పాలని అది భౌతికం చేసి మనకు అందిస్తుంది. మనం దానికి అనుకూలంగా లేనప్పుడు అది ఆపేస్తుంది. సో ఈ విధమైనటువంటి వ్యవస్థని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. నాకు యూనివర్స్ కి మధ్యలో ఉండేటటువంటి వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి, యూనివర్స్ మనల్ని ఏ విధంగా ఉండమంటుంది, ఏ విధమైనటువంటి అంశాలని తీసుకొని ఉంటే నేను నీకు ఇస్తాను అంటుంది అనేటటువంటి అంశాలను మనం ముందుగా తెలుసుకోవాలి. సో వాటినే విశ్వ నియమాలు అంటారు, యూనివర్సల్ లాస్ అంట. ఈ యూనివర్సల్ లాస్ కి నువ్వు ఒబే అవ్వాలి. మొట్టమొదటి సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ లో మొట్టమొదటి అంశం ఏంటి అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా విశ్వ నియమాల గురించి తెలుసుకోవాలి. ఏంటండి విశ్వ నియమాలు అంటే? ఏది పడితే అది విశ్వ నియమం కాదండి. విశ్వ నియమాలు అని చెప్పేసి నువ్వు ధర్మంగా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, ఇది కాదు విశ్వ నియమాలు అంటే. ఇది చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరి దగ్గర అన్ని అంశాలు ఉంటాయి, కానీ వాటిని పర్ఫెక్ట్ గా నిర్వచించేటటువంటి విధానంలోనే తేడాలు వస్తుంది. అన్నీ ఉన్నాయి మన దగ్గర, అల్లు నోట్లో శనిలాగా దాని నిర్వచనం సరిగ్గా నిర్వచించే వ్యవస్థ దగ్గరే మనం పప్పులో కాలేస్తున్నాం. ప్రకృతి ధర్మాలు వేరు, స్వాభావిక ధర్మాలు వేరు, విశ్వధర్మం వేరు, సామాజిక ధర్మం వేరు. నిజాలే చెప్పాలి అనేది సామాజిక ధర్మం, అర్థమవుతుంది. అలాగే స్వాభావిక ధర్మం. అలాగే చెట్లని నాటాలి అన్నాం అనుకోండి, అదేంటి? ప్రాకృతిక ధర్మం. చెట్లను నాటాలనే దాన్ని విశ్వధర్మంలో చేరిస్తే కుదరదు. అట్లా ప్రతిదానికి ధర్మం ఉంటుంది. ఆ అంశాలలో ఆ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు రక్షింపబడతావు. అందుకని ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ కి మనం పాటించాల్సినటువంటి ధర్మం ఏంటి? విశ్వానికి అనుకూలంగా ఉండే ధర్మాలు కొన్ని ఉంటాయి. ఈ విశ్వం అంటే ఏంటి? అదొక కథ. విశ్వమ వేర, సృష్టి వేర. ఇట్లాంటి అంశాలు మనకు డౌట్స్ వస్తాయి. సో వీటన్నిటిని క్లారిఫై చేసుకుంటూ విశ్వం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, సృష్టికి విశ్వానికి ఉండేటటువంటి వైవిధ్యం ఏంటి, ఈ విశ్వ ధర్మాలు ఏంటి, వాటిని ఏ అంశాలని ఆధారం చేసుకుని మనం పాటించగలుగుతాం, అప్లై చేయగలుగుతాం, ఇలాంటి అంశాలని మొట్టమొదట మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సిన రెండోది ఏంటంటే, మనం అట్రాక్షన్ చేయాలంటే, సృష్టిలో నుండి అట్రాక్షన్ చేయాలంటే మనకి తర్వాత తెలియాల్సినటువంటి అంశం శక్తి. మనకి ఎనర్జీ గురించి తెలియాలి. ఎనర్జీని నువ్వు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు. ఇప్పుడు ఒక బరువైనటువంటి బండ ఉందనుకున్నా, దాన్ని నేను లాగమన్నారు అనుకున్నా, నీకు దాన్ని లాగగలిగే శక్తి ఉన్నప్పుడు అది నీ శరీరానికి శక్తినిస్తుంది. అదే దాన్ని లాగలేని శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని లాగుతున్నప్పుడు నీకు బలహీనత కలుగుతుంది. ఇది ధర్మం అన్నమాట. అర్థమవుతుంది. అంటే ఏంటి? మనం లాగలేని, మనం అట్రాక్ట్ చెయ్యలేని బలంతో గనక అట్రాక్ట్ చేయాలనేటటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనం దాని ద్వారా డిస్ట్రాక్షన్ పొందు, వికర్షణని పొందు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకనే మనం ఏం చేద్దాం? ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. ఎనర్జీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మూడవది, అసలు అట్రాక్ట్ చేయాలంటే ఏ అంశాలు కావాలి, ఆ అంశాలన్నిటినీ కలుపుకొని సమూహంగా చేసుకొని ఎట్లా అట్రాక్ట్ చేస్తాం, ఇట్లాంటి అంశం మనం ముందుకు వస్తుంది. అప్పుడు మనకి తెలియాల్సినటువంటి అంశం ప్రిపరేషన్ ఆఫ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం, అఫర్మేషన్ సైన్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక సైన్స్.
ఏది పడితే అది అఫర్మేషన్ అవ్వదు. ఎలా పడితే అలా అఫర్మేషన్స్ ప్రిపేర్ చేయకూడదు. ఇక్కడ ప్రతి వ్యక్తి చాలా డేంజరస్ స్టేట్ అంటాం దీన్ని. లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా ప్రమాదకరమైనటువంటి అంకం ఇది. మనం ఏది పడితే అది ఏముందిలే అఫర్మేషనే కదా అనుకుంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, సున్నితంగా ఉండేటటువంటి వ్యక్తి. నేను క్రూరుణ్ణి, నేను ఒకసారి 2 సార్లు అంటే ఇబ్బంది లేదు. కానీ దాన్ని రోజంతా అంటూ వారం పాటు అన్నాడు అనుకోండి, తన యాటిట్యూడ్ క్రూరంగా మారుతుంది. 100% అతను క్రూరుడిగా మారతాడు. ఇది అతని యొక్క అంతర్గతమైనటువంటి శక్తి వ్యవస్థల మీద పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. సో మీరు ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏముందిలే అనుకోవడమే కదా అనే భావన చాలా మందికి ఉంది. ఆ భావం తీసేసేది. మీరు ఒక అఫర్మేషన్ ని డెవలప్ చేసుకుంటున్నారంటే అది మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది, మంచిగా కానీ చెడుగా కానీ 100%. ఇది ఒక వజ్రాయుధం లాంటిది, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. బ్రహ్మాస్త్రం కనుక వేశాము అంటే మంచో చెడు జరిగి తీరాలి, దాన్ని ఉపసంహరించుకోవడం కుదరదు. సో అటువంటి అస్త్రాలతో సమానమైంది. ఎందుకంటే ఇది మనం జీవితం, లైఫ్ కదా, లైఫ్ చాలా వాల్యుబుల్ కదా. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయకపోతే పక్కన పెట్టండి, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేయడానికి దిగిన తర్వాత ఈ అఫర్మేషన్స్ విషయంలో కేర్లెస్ కనుక మీరు ఉన్నారు అంటే గట్టిగా దెబ్బతింటారు. చాలా పరిణామం అనేది మీరు ఫేస్ చేస్తారు. సో ఇది 3వ స్థాయిలో, 3వ స్టెప్ లో మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. సో ఈ అఫర్మేషన్స్ మీద మీకు ఒక పూర్తి స్థాయి సబ్జెక్ట్ ని అందుకోవాలి. మనం అందుకొని అఫర్మేషన్స్ ని ప్రిపేర్ చేసుకొని అఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయడాన్ని మనం ఏమంటాం, మేనిఫెస్టేషన్ అంటే. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ అఫర్మేషన్స్ యొక్క ప్రిపేర్ చేసుకొని అఫర్మేషన్స్ తో మనం అట్రాక్ట్ చేయడాన్ని మేనిఫెస్టేషన్ అంటే. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్ని స్థాయిల్లో ఉంటుంది, ఎన్ని గతులు దాటాల్సి ఉంటుంది, ఇట్లాంటి అంశాలు పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం స్టార్ట్ అయ్యేది ఇక్కడ. అర్థమవుతుందండి. మీరు విశ్వ నియమాలు తెలుసుకున్నంత మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ కాదు. మీరు ఎనర్జీ గురించి తెలుసుకున్నంత మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ కాదు. ఎప్పుడైతే మీరు అఫర్మేషన్స్ దగ్గరకు వచ్చి అఫర్మేషన్స్ సాధన మొదలు పెడతారు, అక్కడి నుండి లా ఆఫ్ అట్రాక్షన్ మొదలైందని అర్థం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా మొదలవుతుంది, మేనిఫెస్టేషన్ దగ్గర మెటీరియలైజేషన్ వరకు. అంటే మనం అఫర్మేషన్స్ తో మొదలుపెట్టి దాన్ని మెటీరియల్ గా మార్చేంత వరకు జరిగేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్. మరి ఈ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, విజువలైజేషన్స్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ ఎలా ప్రాపర్ గా చేస్తాం, మెటీరియలైజేషన్ కి అనుకూలంగా ఈ మేనిఫెస్టేషన్ ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం, ఏ అంశాలని ఆధారం చేసుకొని మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాపర్ గా వెళ్తున్నామా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, ఇట్లాంటివి ఎన్నో అంశాలని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎంత ఉంటుంది. ఇవేమి తెలియకుండా మేము లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నామండి అంటే ఎట్లా? సో లాజిక్ లేనిదే మ్యాజిక్ లేదు. మీరు లాజిక్ ని పట్టుకోవాలి. కేవలం బిర్యానీ ఆకు పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం అనేటటువంటి చౌకబారు ప్రయత్నాలు ఆపేసేయండి. దానివల్ల మీ ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి. ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ని మీకు అందించే ఉద్దేశంతోనే మేము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ని మేము ముందుకు తెస్తున్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని మెథడ్స్ ని, ఇంక్లూడింగ్ అవర్ మెథడ్స్, మన భారతీయ సనాతన సంస్కృతి కూడా చాలా మెథడ్స్ ని డెవలప్ చేసింది. కనకధార స్థుతి కావచ్చు, పౌరాణిక ఘట్టాలు అనేకం ఉన్నాయి. భగవద్గీతలో కూడా అనేకమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఉన్నాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, భగవద్గీత ఈజ్ ఏ మాన్యువల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, మాన్యువల్ బుక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ కి అది ఒక మాన్యువల్ లాంటి భగవద్గీత అని. సో ఇట్లాంటి ఎన్నో అంశాలని మనం పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి ఒక జ్యూస్ లాగా ఒక మెథడ్ ని రూపొందించడం జరిగింది. అదే ఎఫ్ఆర్ఎస్ మెథడ్. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని మీకు స్టెప్ బై స్టెప్ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు నేర్పించి ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని గైడ్ చేస్తూ మీరు పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలిగేలాగా, లా ఆఫ్ అట్రాక్షన్ తో మీ జీవితం అందంగా, ఆనందంగా, శ్రేయస్కరంగా, ఆధ్యాత్మిక అభ్యున్నతితో ఎదిగే విధంగా మేము పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అందించేటటువంటి ప్రయత్నం ఈ ప్రోగ్రామ్ లో చేస్తాం. అర్థమవుతుంది. ఇది మేము చెప్పడం కాదు, ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్
కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ చక్కగా మిత్రుల్లాగా చక్కగా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క వీడియోని అనలైజ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ డెప్త్ గానే ఉంటుంది, అర్థమవుతుందండి. తేలిగ్గా ఏముండదు, సబ్జెక్ట్ డెప్త్ గానే ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా అందుకోగలవు, దాన్ని నువ్వు ఎట్లా నీ అనలైజ్ చేసి దాన్ని అందులో ఉండేటటువంటి సబ్జెక్ట్ నువ్వు గ్రహించి నువ్వు ఎట్లా సాధన చేస్తావు అనేది నీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. పూర్తి స్థాయి గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, సబ్జెక్ట్ ని చక్కగా మీకు అందించేటటువంటి ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యాం, సఫలీకృతమయ్యాం అని నేను చక్కగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అవ్వండి. మేము అందుబాటులోనే ఉంటాం. మీ ఫోన్ నెంబర్ ఇస్తాం. మా సమయం వృధా చేస్తే మాత్రం మేము బ్లాక్ చేస్తాం. అది కూడా చెప్పు, సమయం ఇస్తాం, అలాగే సమయాన్ని వృధా చేయొద్దు. నేను కూడా నా సమయం కూడా విలువైనదే కదా. నేను ఒక మీకు సర్వీస్ చేయడానికి నిలబడి ఉన్నప్పటికీ, ఒక కమిట్ అయి ఉండేటటువంటి వ్యక్తిని అయినప్పటికీ, నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంది, నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, నాకంటూ కొన్ని సంకల్పాలు ఉంటాయి, నాకంటూ కొంత సమయం నాకంటూ ఉంటుంది. నా సమయాన్ని వృధా చేసే విధంగా మీరు ఉన్నప్పుడు నేను నిర్మమాటంగా మిమ్మల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను కమిటెడ్. నా కమిట్మెంట్ ఎంత స్థాయిలో ఉంటుంది, ఎంత సీరియస్ గా ఉంటుంది అనేది నా వీడియోస్ చూసినా, మేము అందించేటటువంటి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. నేను చాలా కమిటెడ్, చాలా సీరియస్ గా ఉంటాను. నా సీరియస్నెస్ కి తగ్గట్టుగా మీరు కూడా ఉన్నప్పుడు మనం రెండు చేతులు కలుస్తాయి, పూర్తి స్థాయి ఆకర్షణ అందుకుంటాం. సో సీరియస్ గా ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కాలక్షేపం కోసం నాకు ఫోన్లు చేయొద్దు. మిమ్మల్ని బ్లాక్ చేస్తాం, ఆ నిమిషమే బ్లాక్ చేస్తాం. మీరు తర్వాత వచ్చే నెలలో జాయిన్ అవుతామన్నా, ఆ తర్వాత నెలలో జాయిన్ అవుతున్నా మీ డేటాబేస్ ఉంటుంది. మీరు ఎంత ప్రాధాయపడినా, ఎంత బ్రతిమలాడినా మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం కుదరదు. ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే మిమ్మల్ని చిత్తూరు గీతలోకి ఏ కార్యక్రమంలోకి జాయిన్ చేసుకోవడం కుదరదు. ఇది సాధకుల శ్రేయస్సు కోసం. ఎందుకంటే కాలక్షేపం చేసే వ్యక్తి ఒకడు సమూహంలో చేరినా సరే కూసేగాడు వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టుగా చెడగొడతారు. సో సాధకులకి డిస్టర్బ్ కాకూడదు అన్న జాగ్రత్త తీసుకుంటూ కాలక్షేపం చేద్దాం అనుకునేటటువంటి వ్యక్తులు మేము రిమూవ్ చేస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత బతిమలాడినా సరే మేము జాయిన్ చేయొచ్చు. ఇది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సీరియస్ గా ఉంటేనే, లాజిక్ లేనిదే మ్యాజిక్ ఉండదు అనేటటువంటి అంశాన్ని మీరు నమ్మితేనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. చక్కగా మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని సిద్ధించుకునేందుకు మేము పూర్తి స్థాయిలో మీకు తోడుంటాం, మీతో ఉంటాం అనేది మా కమిట్మెంట్. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుండి జాయిన్ అవ్వచ్చు. నాకు ఇటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు, క్రియాయోగ కార్యక్రమాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు చేదోడు వాదోడుగా ఈ సృష్టి నాతో నిలబడింది. నీకెందుకు, నీ ఇష్టం వచ్చినట్టుగా సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు మాకు సహకరించకపోవచ్చు, ప్రజలు మాకు సహకరించకపోవచ్చు. కాస్త విద్వత్తుండి ఈ వ్యక్తి మంచి చెప్తున్నాడు కదా, మంచి జరుగుతుంది కదా, మంచి ప్రభావాన్ని, మంచి ఫలితాలను ఇస్తున్నాడు కదా అని చూస్తున్న వ్యక్తులు, పరిచయం ఉన్న వ్యక్తులు కూడా మాకు సహకరించకపోవచ్చు. కానీ ఈ సృష్టి మాకు సహకరిస్తుంది. ఈ సృష్టి మాకు చేదోడు వాదోడుగా ఉంది. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంవత్సరాలు మేము చేయగలుగుతున్నామంటే ఎలా చేస్తాం చెప్పండి. సో ఇది మా సదుద్దేశం, ఇది మా సత్సంకల్పం. ఈ సత్సంకల్పానికి తోడుగా ఆ సృష్టి ఉంది. మా కోరిక ఏంటంటే సృష్టితో పాటు మీరు కూడా ఉంటే ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించగలుగుతాం. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురాగలుగుతాం. 15 సంవత్సరాలుగా ఏ మత ప్రాతిపదికన కానీ, కుల ప్రాతిపదికన కానీ, ఏ విధమైనటువంటి అంశాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్స్ ని, క్రియాయోగాని మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది మా ప్రాధాన్యత. మేము పెట్టుకున్న నియమాలు. మొట్టమొదట ఈ ప్రోగ్రామ్స్ సాధనకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి ప్రతి ఒక్కళ్ళకి చేరాలి, ఇవి ప్రతి ఒక్కళ్ళకి అందాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఆ నియమాలకి లోబడి, ఏ నియమాలు అయితే మేము పెట్టుకున్నామో ఆ నియమాలనే ఈ రోజుకి లోబడి ఉంటున్నాం. ఆ నియమాలకు లోబడే కార్యక్రమాలు చేస్తున్నాం. ముందు కూడా అదే విధంగా కార్యక్రమాలని మేము కొనసాగిస్తాం. మా నియమాలని, మా కమిట్మెంట్ ని, మా బాధ్యతని ఎవరైతే గుర్తిస్తారో, గౌరవిస్తారో వారు ఈ కార్యక్రమాల్లో జాయిన్ అయి చక్కగా
మాతో పాటు ముందుకొచ్చి సాధనలో కూడా ముందుకెళ్తారని, చక్కటి ఆకర్షణని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.